హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సర్వీస్ కిచెన్. ఈరోజు సర్వీస్ కిచెన్లో రసం పొడిని ఇంట్లో సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. 5 నిమిషాల్లోనే మనం ఈ రసం పొడిని అయితే చక్కగా రెడీ చేసుకోవచ్చు. ఇది 4-5 నెలల వరకు స్టోర్ ఉంటుందండి. అండ్ ఈ పొడితోని మనం రసం పెట్టుకుంటే ఇక ఒట్టి రసమే తాగేస్తారనమాట, అంత బాగుంటుంది ఈ చారు పొడి అనేది. ఇంకా లేట్ చేయకుండా మనం సరైన కొలతలతో దీన్ని ఎలా తయారు చేసుకోవచ్చు ఇంట్లో అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ కానీ కడాయి కానీ స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకోండి. అదే బౌల్తోని అన్నీ కూడా మనం మెజర్ చేసుకొని తీసుకుంటాం అనమాట. ఇదే బౌల్తోని 1 కప్పు కందిపప్పుని వేసుకున్నాము, అలాగే 1 కప్పు పచ్చిశనగపప్పుని వేసుకున్నాము. ఈ 2 కూడా వేయించుకోవడానికి సేమ్ టైం పడుతుంది కాబట్టి ఇవి 2 కలిపి వేయించుకోవచ్చండి. లేదు అనుకుంటే మీరు విడివిడిగా అయినా ఈ రెండింటిని వేయించుకోవచ్చు అనమాట. ఇవి వేగేదాన్ని బట్టే మనకు రసం పొడి టేస్ట్ కూడా బాగుంటుంది. సో చక్కగా దగ్గరుండి కలుపుతూ వీటిని వేయించుకోండి. పప్పులు నోట్లో వేసుకుంటే చక్కగా కరకరలాడాలన్నమాట. సో అలా వేగాలి. అలా వేగినప్పుడు మనకు చారుపొడి కూడా మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, మెల్లిగా కలర్ అనేవి చేంజ్ అవుతున్నాయి కదా. సో ఇప్పుడు ఇక వీటిని ఏదైనా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. వేగిపోయాయండి. తర్వాత ఇదే ప్యాన్లోకి 1/2 కప్పు ధనియాలు తీసుకుంటున్నాము, అలాగే ఒక 10 ఎండుమిర్చి తీసుకుంటున్నాము, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్కని తీసుకుంటున్నాను. సో ఈ దాల్చిన చెక్క వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట, రసం ఫ్లేవరు. సో వీటిని కూడా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. సో ఇవి ఫ్రై అయిన తర్వాత అదే బౌల్లోకి వీటిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి. అండ్ 1/2 కప్పు జీలకర్ర వేసుకుంటున్నాను ఇక్కడ. 1/2 కప్పు జీలకర్రని కూడా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. సో ఇది కూడా వేగిపోయిందండి. ఇప్పుడు మిరియాలు వేసుకోవాలి 1/2 కప్పు, అలాగే 1 చెంచా మెంతులు వేసుకోవాలి. మెంతుల క్వాంటిటీ అనేది పెంచకూడదండి, మనకు చేదు వస్తుందన్నమాట ఎక్కువగా వేసుకుంటే. సో అందుకని 1 చెంచా చాలు. 1/2 కప్పు మిరియాలు చాలన్నమాట. మరి ఎక్కువ ఘాటుగా ఉంటుంది మనం మిరియాల క్వాంటిటీ కూడా పెంచితే. సో ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. చక్క వీటిని కూడా అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. తర్వాత 1/2 కప్పు కరివేపాకును వేసుకుంటున్నాను. ఈ కరివేపాకు అనేది బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా మనకు ఆకులు అనేవి నలిపితే చక్క క్రష్ అయిపోవాలన్నమాట, అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ బౌల్లో మొత్తం వేసుకున్నాం కదండి, ఇవన్నీ కూడా చక్కగా బాగా చల్లారిన తర్వాత ఇలాగ మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, మనకు చారు పొడి అనేది రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ చాలా సింపుల్ అనమాట. ఇవన్నీ కూడా మనకు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే. ఈ వీడియో అనేది మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే మన ఛానల్లో చాలా మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి, చూడండి. మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.